మన భారతదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది. మన దేశ సంస్కృతి ఎంత పురాతనమైనదో ఇక్కడున్న ఆలయాలు కూడా అంతే పురాతనమైనది. వేలాది సంవత్సరాలు ఈ ఆలయాలు అనేక రహస్యాలతో దాగి ఉంది. అలాగే ఎన్నో చరిత్రలు కలిగిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఒకటైన ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం ఒక చరిత్ర తెలుసుకుందాం. కృతయుగంలో ఇంద్రజ్ఞుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గుండిచ. ఇతను చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఓ యుద్ధం కూడా ఓడిపోలేదు. కానీ రాజుకి మాత్రం సంతోషం కలగటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాడు. బాగా ఆలోచించి ఒక గొప్ప ఆలయం నిర్మించి ఆ ఆలయం చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోవాలి, నా పేరు ఎన్ని యుగాలైనా సరే నిలిచిపోవాలని అనుకున్నాడు. ఆలోచించి స్వయంగా స్వామిని తీసుకుని వచ్చి తన నిజ స్వరూపాన్ని ఆలయంలో పెట్టాలి అనుకున్నాడు. భగవంతుడు నిజ స్వరూపం ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వెళ్లి వెతకాలని ప్రతిరోజు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇదంతా గమనించిన స్వామి రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒకరోజు స్వామి కలలో కనిపించి నీలాచలం అనే ప్రదేశంలో కొండ మీద నేను నీలమాధవుడు అనే రూపంలో నిజ స్వరూపంగా అంటే స్వయంగానే ఉన్నాను, నన్ను కనుక్కొని తీసుకుని వెళ్ళు అని చెప్పి అంతర్ధానం అవుతాడు. రాజు నిద్రలేచి స్వామి నీలాచలం మరియు నీలమాధవుడు అని రెండు చెప్పాడు. అది ఎక్కడ ఉంది అని వెతకడం మొదలు పెట్టాడు. కానీ నీలాచలం మరియు నీలమాధవుడు ఎవరికి అడిగినా వాళ్ళందరూ ఆ పేర్లు ఎప్పుడు వినలేదని చెప్తారు. దానికి రాజు నలుగురు తెలివైన వారిని తీసుకుని వచ్చి నలుగురిని 4 దిశలుగా వెళ్ళి నీలాచలం మరియు నీలమాధవుడు ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పి పంపిస్తాడు. ఆ నలుగురిలో ఒక అతను విద్యాపతి అనే బ్రాహ్మణుడు. ఇతను చాలా తెలివైన వాడు మరియు సమర్థవంతుడు. ఇతను రాజుకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. రాజు ఏ పని చెప్పినా సాధించుకుని వచ్చేవాడు. రాజు ఇతనికి ఒక దిశగా వెళ్ళు అని చెప్పాడు. బ్రాహ్మణుడు చాలా చోట్ల తిరిగాడు కానీ ఎక్కడ దొరకలేదు. ఎవరికి అడిగిన నీలమాధవుడు మరియు నీలాచలం ఎప్పుడు ఈ పేరు వినలేదని చెప్పేవారు. ఒక ముగ్గురు కూడా వెతికి అలసిపోయి తిరిగి రాజు దగ్గర వచ్చి నీలాచలం మరియు నీలమాధవుడు అలాంటి పేరు అనేది లేదు, మీకు వచ్చిన కళ అంతా అబద్ధమని చెప్తారు. కానీ రాజుకు మాత్రం విద్యాపతి మీద బాగా నమ్మకం. ఇతను ఎలాగైనా కనిపెట్టి వస్తాడని అనుకుంటాడు. విద్యాపతి చాలా చోట్ల వెతికాడు, వెళ్ళి చూశాడు కానీ ఎక్కడ కనిపించలేదండి. ఎవరికి అడిగినా సరే ఆ పేర్లు వినలేదని చెప్పేవారు. ఎవరికి అడవిలో దొరుకుతాయేమో అని ఆలోచించి అడవి వైపు వెళ్ళాడు. కానీ అడవి ఎంతటి చిట్ట అడవి అంటే దాని లోపల గుర్రం కూడా వెళ్ళలేదు. అలాంటి అడవిలో గుర్రం ఒక చోట వదిలి కాలినడక వెళ్ళాడు. ఆ అడవిలో ఎంతో తిరిగాడు, తిండి లేదు, నిద్ర లేదు, అలాగే తిరిగాడు. మనసులో ఒకటే ఉంది, ఆ నీలమాధవుడు ఎక్కడున్నాడో చూడాలనుకున్నాడు. ఇతనికి రాజులాగా అహంకారం లేదు. నీలమాధవుడిని వెతకడానికి వెళ్తున్నాను అంతే అని అనుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా ఇతనికి కళ్ళు తిరిగి ఒక చోట పడిపోయాడు. అప్పుడు స్వామి ఒక చిన్న గొల్లపు పిల్లవాడి రూపంలో వచ్చి అతనికి కొంచెం పాలు తాగించి అతన్ని చూసి నవ్వి, నువ్వు వెళ్తున్న దారి సరైనదే, ఇలాగే వెళ్తే నీకు స్వామి కనబడతాడని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఇతను ఎవడు దివ్య పురుషుడని ఉంటాడని అనుకొని నమస్కరించి బయలుదేరుతాడు విద్యాపతి. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక మహిళ కనిపించింది. ఆమె చాలా అందంగా ఉంది కానీ విద్యాపతికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. ఆ మహిళ నీళ్లు పట్టుకోవడానికి వచ్చి ఉంటుంది. ఆమె దగ్గరకు విద్యాపతి వెళ్తాడు. అప్పుడు ఆమె ఇతని చూసి మనసు పారేసుకుంటుంది. విద్యాపతి ఆమెని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె ఇక్కడ దగ్గరలో మా నాన్నగారు అయినటువంటి విశ్వాసు ఉన్నారు, ఆయన ఈ కోయగూడెనికి దొర అని చెప్పి రండి, ఆయన దగ్గర తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్తుంది. వాళ్ళ నాన్నకు విద్యాపతిని పరిచయం చేసి ఆయనతో మాట్లాడిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ, నాయన నువ్వు ఎక్కడి నుంచో తిరిగి వస్తున్నావు, మా గూడెంలో ఉండు అని చెప్పి నువ్వు ఏ పని మీద వచ్చావని అడిగాడు. దానికి విద్యాపతి కొంచెం అటు ఇటు ఆలోచించి ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని చెప్పి గూడెంలోనే ఉంటాడు. అలా కొన్ని రోజులు ఉండగా ప్రతిరోజు రాత్రి సమయంలో కోయదొరైనటువంటి విశ్వాసు కాగడాలు పట్టుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వస్తుంటాడు. అతను వచ్చేటప్పుడు దివ్యమైన పరిమళంతో వస్తాడు. ఇది చూసిన విద్యాపతి ఆశ్చర్యపోయి ఇక్కడ ఏదో జరుగుతుందని ఆలోచించి నేను వెతుకుతున్న రహస్యం ఇక్కడ ఉంది, ఎలాగైనా కనుక్కోలే అనుకున్నాడు. అయితే లలితకు విద్యాపతి మీద ప్రేమ మొదలవుతుంది. ఈ లోపు విద్యాపతి లలిత దగ్గరకు వెళ్ళి, మీ నాన్నగారు రోజు రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతాడు. దానికి లలిత, అది ఒక పెద్ద దైవ రహస్యం, మా గూడెంకి సంబంధించినది, ఎవ్వరికి చెప్పకూడదని చెప్పి ఇప్పటిదాకా మా జీవితంలో ఎవ్వరికి చెప్పలేదని అంటుంది. దానికి విద్యాపతి, ఓహో అలాగా, ఏదో నీలమాధవుడికి సంబంధించినది అనుకున్నాను అంటాడు. దానికి లలిత ఆశ్చర్యపోయి నాకు తెలియదని అంటుంది. విద్యాపతికి అర్థమవుతుంది నీలమాధవుడికి విశ్వాసుకి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటాడు. ఈ లోపు లలిత విద్యాపతికి ప్రేమిస్తున్నానని చెప్తుంది. దానికి విద్యాపతి సరే అని వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. దానికి విశ్వాసు చాలా సంతోషించి
ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నీకన్నా యోగ్యుడు ఎక్కడ దొరకడో, పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. తర్వాత విద్యాపతిని పిలిచి, చాలా సంతోషం నాయనా, నీలాంటి యోగ్యుడు నాకు దొరికాడు. నువ్వు ఏది అడగలేదు, నీకు ఏం కావాలో చెప్పు, నా సంతోషం కొద్దీ ఏదైనా ఇస్తానని చెప్తాడు. అప్పుడు మీరు ప్రతిరోజు కాగడ పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నారు కదా, అక్కడికి నాకు తీసుకువెళ్ళండి అని అంటాడు. దానికి అతను బాధపడి, నిన్ను అక్కడ తీసుకెళ్లడం కుదరదు, అది ఒక దైవ రహస్యం అంటాడు. దానికి విద్యాపతి తన భార్య దగ్గరకు వెళ్ళి, ఏంటి దైవ రహస్యం అంటున్నారు, అదేంటి అసలు అంటాడు. దానికి ఆమె, అది చెప్పకూడదు, అది ఒక దైవ రహస్యం అంటుంది. అప్పుడు అతను, నేను నీ భర్తని, నా దగ్గర నువ్వు దాస్తున్నావా, భార్య భర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అంటారు కదా అని చెప్పి, సరేలే అయితే దాని గురించి వదిలే అంటాడు. దానికి ఆమె అతని మాటలు విని కొంచెం బాధపడి, సరేలే అండి, ఆ విషయం చెప్తానని, అది రహస్యం ఏమిటంటే నీలమాధవుడు అని చెప్తుంది. తన శరీరంతో ఒక గుహలో ఉన్నాడు. మా నాన్నగారు రోజు రాత్రి అక్కడ వెళ్తూ ఉంటాడు, నీలచలం పైకి అంటుంది. అయితే నాకు అక్కడ తీసుకువెళ్ళవా అంటాడు. దానికి ఆమె వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి చెప్తుంది. దానికి అతను చాలా బాధపడి, ఇప్పటిదాకా నీలమాధవుడు నా ఒక్కడికి సొంతం అనుకున్నాను, కానీ ఇంకొకడికి కూడా నీలమాధవుడిని చూస్తున్నాడు. ఇప్పటిదాకా నా భార్య, పిల్లల్ని మరియు గూడెం ప్రజల్ని ఒక్కసారి కూడా తీసుకువెళ్ళలేదని అనుకొని బాధపడుతుంటాడు. ఇతని కూడా రాజులాగానే కొంచెం రాజగుణం ఉంటుంది. కూతురు మాట కాదనలేడు, అలాగే నలుడు మాట కాదనలేడు. బాగా ఆలోచించి, సరే నిన్ను అక్కడ తీసుకొని వెళ్తాను, కానీ నాటికి ఒక షరతు, నీ కళ్ళకు గంతలు కట్టేస్తాను. నేను ఎప్పుడు గంతలు ఇప్పితే అప్పుడే నువ్వు చూడాలి, మళ్ళీ నా చెయ్యి పట్టుకునే ఉండాలి, మళ్ళీ వచ్చేటప్పుడు నీ గంతలు కట్టేసి తీసుకొస్తాను, ఈ షరతు కంటే నీకు తీసుకువెళ్తానని అంటాడు. విద్యాపతి చిరునవ్వు నవ్వి, సరే తీసుకువెళ్ళండి అన్నాడు. తను వెళ్ళే ముందు కొంచెం ఆవలు ఉత్తరి అంచున మూట కట్టుకొని దానికి కొంచెం కన్నం పెట్టాడు. అప్పుడు మామగారితో, సరే బయలుదేరదామన్నాడు. అతని కళ్ళకు గంతలు కట్టేసి అతనితో తీసుకుని వెళ్ళాడు. మావయ్య చెయ్యి పట్టుకొని ఇంకో చెయ్యి ఆవల్ని పిండుకుంటూ వెళ్తున్నాడు. చివరికి ఒక చోట వెళ్ళిన తర్వాత కళ్ళు గంతలు ఇప్పాడు. అక్కడ మొట్టమొదటిగా ఆశ్చర్యకరంగా ఒక విషయం జరిగింది. ఒక చిన్న కుండంలో కాకు ఎగురుకుంటూ వచ్చి మునిగింది. రాత్రి సమయంలో కాకులు అస్సలు ఎగరవు, అలాంటిది అక్కడ ఎగురుకుంటూ వచ్చింది. అక్కడ మునిగి పైకి లేస్తుంటే విచిత్రంగా ఒక దివ్య విమానం వచ్చి కాకి ఒక పురుషుడు కింద మారి విమానం మీద కూర్చొని వెళ్ళిపోయింది. కుండంలో ఉన్న నీళ్లు అంత పవిత్రమైనది. ఈ కుండంకి అంత శక్తి ఉంటుందంటే నీలమాధవుడికి ఎంత శక్తి ఉంటుందో అనుకొని ముందుకు వెళ్తే అక్కడ స్వామి నిజస్వరూపం అక్కడ కనిపించింది. అది చూసి, ఇది మూర్తివా లేదా శరీరంతో ఉందా అనుకున్నాడు. స్వామికి శంఖము, పద్మము, చక్రం, గద ఉంది. పద్మం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉంది. విచిత్రంగా లక్ష్మీదేవి కదులుతూ ఉంది. ఇది చూసి నమస్కరించాడు. అలా ఉండగా వెంటనే మళ్ళీ అతని కళ్ళకు గంతలు కట్టేశాడు. అక్కడి నుంచి వెంటనే తిరిగి తీసుకుని వచ్చేస్తాడు. విద్యాపతి వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆవలు దారంతా వేసుకుని వెళ్ళాడు కదా, దానికోసం చూస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వస్తుంది. ఎవరికి తెలియకుండా ఒక రోజు బయలుదేరి వెళ్ళి చూస్తే ఆవలు చిన్న చిన్న ముక్కలు పసుపు రంగు పూలతో కనిపించింది. అలా చూసుకుంటూ వెళ్ళాడు. అక్కడ కుండం కనిపించింది. నీలమాధవుడు కనిపించాడు. అది చూసి సంతోషించి, ఇన్నాళ్లకు నేను వెతుకుతున్న నీలమాధవుడు కనిపించాడు అని సంతోషించి స్వామి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వచ్చేస్తాడు. ఇప్పుడు మహారాజు దగ్గరకు వెళ్ళాలి అనుకొని తిరిగి గూడెంకి వచ్చి వాళ్ళ మామగారితో, నేను ఫలానా రాజ్యానికి ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు నీ కూతుర్ని కాపురానికి తీసుకొని వెళ్తానని అంటాడు. దానికి సంతోషించి సరే అని కట్న కానుకలు ఇచ్చి పంపిస్తాడు. రాజ్యానికి వెళ్ళి రాజుగారితో, నాకు నీలమాధవుడు కనిపించాడంటాడు. దానికి రాజు పొంగిపోయి స్వామి ఎలా ఉన్నాడని అడుగుతాడు. స్వామి అచ్చ మానవ ఆకారంలో నిల్చొని ఉన్నట్టున్నాడు, నీలమాధవుడు కదులుతున్నాడు అంటాడు. సరే అయితే పద వెళ్దామంటాడు. అక్కడ ఉన్న పరివారం అందరినీ తీసుకొని వెళ్తాడు రాజు. విద్యాపతి అంటాడు, అక్కడున్న కోయగూడెనికి నీలమాధవుడికి చాలా అమితమైన సంబంధం ఉంది, వాళ్ళు మనల్ని వదలరు అంటాడు. రాజు అహంకారంతో, వదలకపోతే ఏంటి, నేను ఇంద్రజ్ఞ మహారాజుని అని చెప్పి పరివారంతో అందరూ తీసుకొని గుండిచను కూడా తీసుకుని వెళ్తాడు. మహారాజు వాడి భార్యతో అంటాడు, ఇన్నాళ్ళకు ఆ విషవాసు దాచుకున్నాడు ఆ నీలమాధవుడిని, ఇప్పుడు నేను ఆ దాన్ని కొల్లగొట్టి ఇప్పటి నుంచి ఆ నీలమాధవుడు నాగని అనుకుని బయలుదేరుతాడు. ఈ లోపు ఇసుక తుప్పను వచ్చి ఆ ఆవల మొక్కలు మొత్తం కొట్టుకొని పోతుంది. విశ్వవాసు దగ్గరికి వెళ్ళి నీలమాధవుని చూపించని అడుగుతాడు రాజు. దానికి విశ్వవాసు, నేను చూపించానంటే చూపించాను అంటాడు. అతన్ని బలవంతంగా బంధించి తీసుకుని వెళ్తారు.
అక్కడ వెళ్ళగానే కానీ గుహలో నీలమాధవుడు ఉన్నాడు. ఈ విశ్వవాసు మాయం చేశాడని అతన్ని బంధించి కారాగారంలో వేశారు. తర్వాత అతన్ని బాగా కొట్టి నిజం చెప్పు, స్వామిని ఎక్కడ దాచావని అడుగుతారు. కాను అతను నిజంగానే నాకు తెలియదని చెప్తాడు. కానీ అతని మాటలు రాజు అస్సలు నమ్మడు. అలా ప్రతిరోజు అతన్ని కొడుతూ ఉంటారు. దానికి విశ్వవాసు, అయ్యో నా ఒక్కడికే స్వామి కావాలనుకున్నాను, అందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని బాధపడి స్వామిని తలుచుకుని క్షమాపణ కోరాడు. విశ్వవాసు రజోగుణం నుంచి సత్వగుణం కల్లా మారిపోతాడు. కొన్ని రోజులకు ఇంద్రజ్ఞ మహారాజు బాధపడి అన్నం తినడం, నీళ్లు తాగడం మానేసి ఒక చోట కూర్చొని ఉంటాడు. అలా కొన్ని రోజులు మళ్ళీ ఒక రోజు స్వప్న దర్శనం ఇచ్చి, నాయన ఇక్కడ సముద్రం దగ్గర చక్రతీర్థం అనే ప్రదేశం ఉంది, అక్కడ బాంకి మొహన అనే ప్రదేశం దగ్గర నేను ఒక దారువు రూపంలో కొట్టుకొని వస్తాను, అక్కడికి వచ్చి తీసుకొని నన్ను ఆ దారువు శిల్పం కింద చెక్కి ఆలమిలో పెట్టు, అందులో నా బ్రహ్మ పదార్థాన్ని అందులో ప్రవేశపెడతా అని చెప్పి మాయమైపోతాడు. దాంతో మహారాజు వెంటనే లేచి ఆ ప్రదేశానికి అంటే బాంకి మొహనకి వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ పెద్ద దారువు కొట్టుకొని వచ్చింది. విచిత్రంగా ఆ చెక్క పైన శంఖం, చక్రం, నాగలి, పద్మం ఈ గుర్తులున్నాయి. అక్కడున్న భటులను వెళ్ళి తీసుకురమ్మని చెప్తాడు. వాళ్ళు ఎంత లాగిన అసలు కదలదు. దాంతో ఏనుగుల్ని, గుర్రాలని పిలిపించి భటులు ఒక 1000 మందిని కలిపి లాగుతాడు. కానీ ఒక్క చిన్న అంగుళం కూడా కదలదు. దాంతో రాజు చూసి ఏం చేయాలో తెలియక మళ్ళీ బాధపడడం మొదలు పెడతాడు. ఇంతలో ఆకాశవాత్యక్షమై, నాయన నువ్వు విశ్వాసును అవమానించావు, అతని స్వామికి మహాభక్తుడు, వెళ్ళి అతని క్షమాపణ అడిగి అతని చేత తాకించు, అప్పుడు బయటకు వస్తుందని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు రాజుకున్న అహంకారం, రజగుణం మొత్తం పోతుంది. అలా సత్వగుణంకి మారుతాడు. అప్పుడు మహారాజు విశ్వవాసు దగ్గరకు వెళ్ళి అతన్ని క్షమాపణ కోరాడు. స్వామి ఒక దారువు రూపంలో వచ్చాడు, ఆ దారువు బయటకు రావటం లేదు, ఎంతో ప్రయత్నించిన చిన్న అంగుళం కూడా కదలటం లేదు, నీ వల్ల అవుతుందని స్వామి చెప్పాడు, దయచేసి కొంచెం దయ ఉంచి ఒక్కసారి వచ్చి దారువుని తాకు, నేను చేసిన పనులకు నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకొని బతిమాలతాడు. దానికి అతను సంతోషించి, నా కోసం స్వామి అక్కడ వేచి ఉన్నాడా అని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద దారువు కనిపించింది. అతను వెళ్ళి ఆ దారువుని తోయగానే తేలికగా బయటకు వచ్చేసింది. దానికి రాజు సంతోషించి దాన్ని పట్టుకొని ఊరేగించుకొని దేవాలయం దగ్గర తీసుకుని వెళ్ళి పెట్టారు. తర్వాత దాన్ని మూర్తుల కింద చెక్కలన్నీ మహారాజు దగ్గరలో ఉన్న శిల్పులందరినీ పిలిపించి నీలమాధుడి రూపాన్ని చెయ్యాలని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి దారువు పైన ఉలి పెట్టగానే ఆ ఉల్లి విరిగిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. కొంత సమయం తర్వాత అనంత మహారాణా అనే శిల్పి వస్తాడు. ఇతన్ని చాలా మంది విశ్వకర్మ అని అంటారు, లేదా స్వామి స్వయంగా వచ్చాడంటారు. కానీ అతను ఒక మానవ రూపంలో వచ్చాడు. అతను అంటాడు, మహారాజా ఇది సాధారణ దారువు కాదు, పరబ్రహ్మ స్వరూపం. ఈ దారువుతో మూర్తులను తయారు చేస్తాను నేను, కానీ నాకు 21 రోజులు సమయం పడుతుంది. నన్ను ఒక గదిలో పెట్టి తలుపు మూసేయండి, 21 రోజుల తర్వాత నేనే బయటికి వస్తాను, ఎవ్వరు కూడా లోపలికి రావద్దు అని చెప్తాడు. దానికి రాజు సరే అని అతన్ని లోపల పంపించి తలుపును మూసేస్తారు. కొన్ని రోజులు బాగానే శబ్దం వినిపిస్తుంది, కానీ అలా ఉండగా కొన్ని రోజులకు పులి శబ్దం కూడా వినిపించడం లేదు. దాంతో మహారాజు భార్య అయినటువంటి గుండిచకు అనుమానం వచ్చింది. ఏవండి, అతను వెళ్తానంటే లోపలికి పంపించేశాం, కానీ లోపల తిండి నీళ్లు లేవు, అతను ఏమైనా చనిపోయి ఉంటాడేమో అని భయపడి తలుపులు తీసేదామంటుంది. కానీ రాజు మాత్రం అతను వెళ్లే ముందు 21 రోజులు తలుపులు తెరవవద్దు అన్నాడు కదా, ఇప్పుడు మనం తెరవడం వల్ల చాలా పెద్ద తప్పు అవుతుంది అని అన్నా మహారాజు. కానీ అతని భార్య వినడం లేదు, ఎందుకంటే ఆమెది తల్లి మనసు కదా, అందుకనే తలుపులు తెరిపించింది. తీరా చూస్తే అతను లేదు, సగం చెక్కిన మూర్తులు మాత్రమే ఉన్నాయి. అది చూసి ఆ అమ్మ మళ్ళీ బాధపడడం మొదలుపెట్టాడు. మన వల్ల సగమే ఆగిపోయిందని బాధపడింది. అప్పుడు నారద మహర్షి దిగి వచ్చి, నాయన ఇది భగవంతుడి నిర్ణయం, ద్వాపర యుగానికి సంబంధించిన ఒక దైవ రహస్యం ఉంది, దాని వలన స్వామి పెద్ద పెద్ద కళ్ళతో సగం చేతులతో అలా దరువు రూపంలో ఉండాలని సంకల్పించాడు. అందుకనే స్వామి ఈ రూపంలో వచ్చాడు. మీరు అనుకుని చేసింది కాదు, మీరు ఏం బాధపడవద్దు, ఇక్కడ సహస్ర అశ్వమేధ యాగం చెయ్యు అని చెప్పి బ్రహ్మగారి చేత ప్రతిష్ఠిద్దాం, అందుకని మనం ఇద్దరం బ్రహ్మలోకానికి వెళ్దాం, బ్రహ్మగారిని పిలుచుకొని రావడానికి అన్నాడు. అది విన్ని గుండిచ బాధపడి, అయ్యో మీరు బ్రహ్మలోకానికి వెళ్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని చూస్తాను లేదో విన్ని విలవిల్లాడ్చింది. అప్పుడు ఆయన అన్నారు,
ఏడవలసింది ఏముంది, ఇందులో నారద మహర్షితో కలిసి వెళ్తున్నానుగా, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను కదా, నువ్వు ఏడవకు, క్షేమంగా తిరిగి వస్తలే అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానిస్తే దానికి బ్రహ్మంగారు సరే, నా పరివారంతో సమస్త దేవత శక్తులతో కలిసి జగన్నాథుడిని ప్రతిష్ఠిస్తా, బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చాడు. అతను కిందకు వచ్చేసరికి అక్కడున్న ఆలయం కాకుండా మొత్తం మారిపోయి ఉంటుంది. అక్కడున్న జనాలు, వాడి భార్య, పిల్లలు ఎవ్వరు ఉండరు. ఇదంతా చూసి ఆశ్చర్యం. అసలు ఏం జరిగిందంటే బ్రహ్మలోకానికి కొంత సమయం మాత్రమే వెళ్ళి వచ్చాడు, కానీ భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయాయి. అంటే 420 BCU సమయానికి కిందకు వచ్చాడు. బ్రహ్మలోకంకి భూలోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ లోపు ఏం జరిగిందంటే గల్లమాధవుడు అనే రాజు ఆ సమయంలో ఉత్కల దేశానికి పరిపాలిస్తున్నాడు. ఆయన ఒకసారి అలా తిరగడానికి వెళ్తుంటే గుర్రానికి ఏదో ఒకటి తగిలి కింద పడిపోయాడు. ఏం తగిలిందని ఆ భటుల్ని పిలిపించి తవ్వించాడు. తవ్వించి చూసి ఆలయం తాలూకా నీల చక్రం కనిపించింది. అలా మొత్తాన్ని తవ్వి చూస్తే ఆలయం మొత్తం బయటకు వచ్చింది. ఆ ఆలయం ఇంద్రజ్ఞుడు మహారాజు నిర్మించిందో కాదో తెలియదు, ఎందుకంటే చాలా యుగాలు అయింది కాబట్టి చాలా మంది రాజులు ఎవరైనా నిర్మించి ఉండవచ్చు, అందుకు కాబట్టి అతనే నిర్మించడని చెప్పలేము. అప్పుడు ఆ ఆలయాన్ని చక్కగా పునర్నిర్మాణింపజేసి అందులో స్వామిని ప్రవేశపెట్టి పూజించడం మొదలు పెట్టాడు. ఇంద్రజ్ఞుడు వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాదనలే మొదలయ్యాయి. కల్లమాధవుడు అంటాడు, ఇది నా ఆలయం, నాకు కనిపించిందని. ఇంద్రజ్ఞుడు అంటాడు, నేను కట్టించానంటాడు. గల్లమాధవుడు, నువ్వెప్పుడు కట్టించావంటాడు. అతను కొన్ని యుగాలకు ముందు కట్టించానంటాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. అప్పుడు ఇంద్రజ్ఞుడు చాలా బాధ మోకల మీద నిలబడి, స్వామి ఏంటిది, నీలమాధవుడు అని ఆలయం అని బయలుదేరేను, చివరికి నా భార్య లేదు, నా పరివారం లేదు, నా రాజ్యం లేదు, నాకంటూ ఎవ్వరు లేదు అంటే వారు కూడా గుర్తుపట్టలేరు, ఏంటి స్వామి అని బాధపడుతుంటే ఒక తాబేలు వచ్చి, ఈ ఆలయం ఆయన నిర్మించింది, నాకు తెలుసు, నేను కృతయుగం నుంచి ఉన్నానని సాక్ష్యం చెప్తుంది. అలాగే బుసుండి అనే కాకి ఉండేది, అది కూడా వచ్చి, అవును ఇతనే కట్టించాడు, నేను చూశాను అది అంటుంది. అలాగే కల్పవృక్షం ఆలయం కట్టించకుండా ముందు నుంచే ఉంటుంది, అది కూడా చెప్పి. అయినా సరే గల్లమాధవుడు నమ్మడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు తన పరివారంతో కలిసి స్వర్గద్వారం దగ్గర దిగాడు. ఆయన వచ్చి, నాయన ఇతను చెప్పింది నిజమే, ఇంద్రజ్ఞుడిదే ఆలయం అని చెప్తాడు. అప్పుడు గల్లమాధవుడు, నన్ను క్షమించండి బ్రహ్మదేవ్ అని చెప్పి ఊరు నుండి వదిలి వెళ్ళిపోతాడు. బ్రహ్మగారు స్వామిని ప్రతిష్ఠించి అందులో బ్రహ్మ పదార్థాన్ని పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంద్రజ్ఞ మహారాజు నీలమాధవుని నమస్కరిస్తాడు. అప్పుడు జగన్నాథ స్వామి ఆ మూలమూర్తుల దగ్గర సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఇంద్రజ్ఞ మహారాజు స్వామిని ఆదేశం ఏంటి అని అడుగుతాడు. దానికి స్వామి మొట్టమొదటగా, నాకు ప్రకృతమైన హస్తాలు పాదాలు లేవు, దానికి ఇంద్రజ్ఞుడు, భక్తుల దగ్గరకు చేర్చుకోవాలంటే హస్తాలు లేవు, భక్తుల దగ్గర రావాలంటే పాదాలు లేవు, ఎలా మరి అని అడుగుతాడు స్వామిని. అప్పుడు స్వామి అంటాడు, నాకు అదేం అవసరం లేదు, నా కళ్ళతోనే పరిపాలిస్తాను, రెప్ప కూడా వేయనందుకే నాకు రెప్ప కూడా ఉండకూడదని ఆదేశిస్తాడు. తర్వాత స్వామి ఒక మాట అంటాడు, నాయన నీ భార్య లేదు, కానీ ఆమె ఎంతో సాత్వికురాలు, నీ గురించి అల్లాడిపోయేది, అంత మంచి మనసు, నీ ఆలయం కోసం నిన్ను వదులుకుంది, నీకు ఒక వరం ఇస్తాను అంటాడు. దానికి మహారాజు, నాకు ఇన్ని అహంకారాలు ఎందుకు వచ్చాయంటే స్వామి, నువ్వు నాకు మాత్రమే చెందాలనే అహంకారం ఉండేది, అందుకు నా వంశం లేకుండా సర్వనాశనం చెయ్యి అంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా వచ్చి, నేను ఇంద్రజ్ఞుడు 30వ తరం వాడిని, ఈ ఆలయం నాకు చెందుతుంది అంటాడేమో, అలా ఎవరికి చెందకూడదు. ఇప్పటి నుంచి నువ్వు జగత్తులో ప్రతి జీవికి నువ్వు చెందాలి, ఎవడైనా నీ దగ్గరికి డైరెక్ట్గా రావాలి, రాజు పేద అలాంటిది ఉండకూడదు, అందరికీ సమానమే ఉండాలి, అందుకే నా వంశం మొత్తాన్ని తీసేయని కోరుకుంటాడు. దానికి స్వామి సంతోషించి, నీ భార్య అప్పుడు అంత త్యాగం చేసింది, ఇప్పుడు నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు, వరం ఇస్తున్నాను, ఏడాదికి ఒకసారి 9 రోజులు నీ భార్య అంటే గుండిచ గర్భంలో కొలువుంటాను అని వరం ఇచ్చాడు. గుండిచకిచ్చిన వరం వలన ప్రతి ఏడాదికి ఒకసారి జరిగే రథయాత్రలో స్వామి గుండిచ మందిరంలో 9 రోజులు కొలువుంటాడు. కోయదూర అయినటువంటి విశ్వాసు అంత త్యాగం చేశాడు కదా, అతని వంశస్థులే రథయాత్ర సమయంలో నన్ను ఎత్తుకుని రథం పైన ఎక్కిస్తారని ఇస్తున్నాను అంటాడు. అలాగే విద్యాపతి నన్ను చూడటానికి ఎంతో సేవ చేశాడు. అతనికి 2 భార్యలు, మొదటి భార్యకు పుట్టిన వాళ్ళందరూ ఆలయంలో అర్చన చేస్తారు, రెండో భార్యకు పుట్టిన వాళ్ళందరూ
పాకశాలలో అంటే వంట ప్రసాదం భోగ్ చేస్తారు. ఇలా స్వామి అందరికి అలా వరలిచ్చి అక్కడ నుంచి అదృశ్యమైపోతాడు. అప్పటి నుంచి వారి వంశస్థులే పూజలు చేయడం మరియు ప్రసాదం తయారు చేయడం చేస్తున్నారు. ఇలా పూరి క్షేత్రం ఇక్కడే వెలిసింది.